హాయ్ ఫ్రెండ్స్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు. మీరు ఎలాంటి వారో అలాంటి వారే మీపై నాయకులుగా చలామణి అవుతారు అని. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏమంటే ప్రజలు ఎలా ఆలోచించి తమ నాయకులను ఎన్నుకుంటారో అలాంటి నాయకులే తమ పైన చలామణి అవుతారండి. మనం మార్పు అనేది మనం ఎన్నుకునే విధానాన్ని బట్టి, మన ఆలోచన సరళిని బట్టి వస్తుంది తప్ప పార్టీలు మారినంత మాత్రాన, నాయకులు మారినంత మాత్రాన రాదండి. యదా ప్రజ తదా రాజా అన్నట్టు ప్రజలు ఎలాంటి వారో అలాంటి నాయకుల్ని వాళ్ళు ఎన్నుకుంటారు. మార్పు అనేది ప్రజలలో రావాలండి. ప్రజలు మంచిగా ఆలోచించి తమ భవిష్యత్తు ప్రణాళిక బట్టి అవినీతికి పాల్పడని, అన్యాయం చేయని, తమ బాగోగులు గురించి ఆలోచించే నాయకుల్ని మనం ఎప్పటివరకు అయితే ఎన్నుకోమో, కులాలకు మతాలకు చూసి ఓట్లు వేసే నాయకుల్ని మనం ఎన్నుకుంటూ ఉంటాము. లేదంటే సంఘం బట్టి, కులం బట్టి నాయకులను ఎన్నుకుంటాము, లేదంటే మెజార్టీని బట్టి నాయకులను ఎన్నుకుంటాము. అలాంటి వారి వల్ల మా జీవితాల్లో మార్పు అనేది రాదండి. మనము నిజాయితీ గల, నియమ నిబద్ధత గల మనుషుల్ని మనము నాయకులుగా ఎన్నుకున్నప్పుడే మన జీవితాల్లో మార్పు అనేది సాధ్యమవుతుంది. కావున ఈ విషయాల గురించి ప్రజలు ఆలోచించి రాబోయే రోజుల్లో ఉన్న మన భవిష్యత్ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.